దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని లేఖనము ఏమిటంటే అక్రమముగా నడుచుకునుట. దేవుని ప్రజలైన మనము దేవునికి ఇష్టము లేని ప్రతి పని కూడా ఆయన ఏమని సంబోధించాడంటే అది అక్రమము, అది పాపము. కనుక అక్రమముగా నడవటం ఏమిటంటే దేవునికి క్రమం ఉంది, దేవుని ఏర్పాటు చేసుకున్న సంఘానికి క్రమం ఉంది, సంఘ బిడ్డల్లో క్రమం ఉంది. దేవుడు చెప్పాడు, ఎవరిలోనైతే క్రమము ఉండదో వారు నా నుండి తొలగిపోతారని. అందుకని రాత్రి కాల సమయంలో అక్రమముగా నడిచే వారికి క్రమాన్ని నేర్పే దేవుడు, అక్రమముగా నడిచే వారికి క్రమాన్ని నేర్పేటటువంటి దేవుడు. దెస్సలోనికైయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:14 నుంచి ప్రారంభించుకుందాం. దెస్సలోనికైయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:14. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులకు ఊతనీయుడి. చాలు. దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఎప్పుడైతే సంఘానికి దేవుడు నేర్పే క్రమములో నుంచి తొలుగుతారో వాళ్ళకి ఏమేమి చెప్తున్నాడో చూడండి. వాళ్ళలోనంట ధైర్యం చెడిపోయిందంట. దేనికి చెడిపోయింది? ధైర్యం చెడిపోయిందంట. రెండోది ఏమిటి చూడండి, చూడండి, ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమీయుడి. అయితే ఎప్పుడైతే దేవుని మాట వారు వింటూ ఉన్నారో అప్పుడు దేవుని పట్ల వారికి నమ్మకము, ప్రేమ కలగాలి. అర్థమవుతా ఉందా? అందుకని ఇక్కడ దెస్సలోనికై సంఘముతో అపొస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి అక్కడ, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి. ఎందుకంటే నేను మళ్ళా చెప్తున్నా, సంఘానికి వేరై ఎవరు ఏమి ఎప్పుడు సాధించలేరు. సంఘ ప్రార్థన, సంఘ సహవాసము, సంఘ ప్రేమ, సంఘ ఐక్యత ఇవే పని చేస్తాయి. ఎందుకంటే నీకు ఆయన స్వరక్తాన్ని ఇవ్వాల, సంఘానికి ఇచ్చారు ఆయన. దేవునికి స్తోత్రం. మీరందరూ ఏమనుకుంటారంటే నాకు ఆయన రక్తం ఇచ్చాడు, నాకు ఆయన రక్తం ఇచ్చాడు అనుకుంటున్నారు. మీకు ఇవ్వాల ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగిన ఏదైతే స్థాపించబడిందో చూసారా, ఆ సంఘానికి ఇచ్చాడు ఆయన స్వరక్తాన్ని. ప్రియులారా, ఆ రక్తములో నుండి నువ్వు వేరేవనుకో, నీలో పాపపు రక్తం ఉందో, శాపపు రక్తం ఉందో, ఏముందో తెలియదు. ఆయన రక్తములో నేను ఉన్నావనుకో, ఆయన ప్రేమలో నేను ఉన్నావనుకో, ఆయన సంఘములో నేను ఉన్నావనుకో, ఆయన క్రమములో నేను ఉన్నావనుకో, నీ నోట దేవుని మాట ఉంచుతాడు. నీ నోట దేవుని మాట ఉంచుతాడు. అది ఇతరులను రక్షించింది, స్వస్థపరిచింది, నీకుగా క్షేమాన్నిచ్చింది. ప్రియులారా, అందుకని ఆయన అంటూ ఉన్నాడు కదా, చూడండి ప్రియులారా, సహోదరులారా, మేము మీకు బోధించినదేమనగా
అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి. ప్రియులారా, పౌలు గారి పత్రికలు చాలా కఠినముగా ఉంటాయి. పౌలు గారి మాటలు చాలా కఠినముగా ఉంటాయి. ఏమండి, ఏదమ్మా రాత్రి రాలేదు, నీకు బుద్ధి లేదా అని మనం వాస్తవంగా మాట్లాడతామని చెప్పనింది, నీకు బుద్ధి లేదు అని. బుద్ధి లేక రాకపోగా మనం మంచి మాట చెప్పేమనుకో, నీకు బుద్ధి లేదనేది. అర్థమైందా? అందుకని చూడండి, అక్రమముగా నడుచుకునే వారికి మనం ఏం చెప్పాలంట? బుద్ధి. బుద్ధి, దేవుని బుద్ధి, దేవుని జ్ఞానం, దేవుని తెలివితో మనం వాళ్ళకి ఎందుకు రాలేదు, రాత్రి ఇలా జరిగింది, ఈ ఆరాధన ఇలా జరిగింది, ఈ క్రమం ఇలాగా జరిగింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒక్క క్రమానికి మానుకున్నా సరే నీ ఆశీర్వాదాలు సంపూర్ణంగా ఉండవు. నాకెళ్ళే చూడండి, అందరూ 10 సంవత్సరాలు బాగా కాపురం చేసి 12వ సంవత్సరం ఎవరిలో ఉంచుకుందనుకో, ఒక్కరోజే ఏమంటున్నారు దాన్ని, అది బహు చెడ్డది అంటూ ఉన్నారు. ఎందుకని? 10 సంవత్సరాలు మంచి చేసింది లేయా, పోనీ నేను అంటలా ఎవరు కూడా, అమ్మో అంత దారుణము చేసిందా, చూసారా, అంత దారుణము చేసిందా? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, మనము ఎప్పుడు కూడా సంఘానికి వేరై, సంఘములో దేవుడు చేర్చిన తర్వాత సంఘానికి వేరై మనం ఎప్పుడు ఏమీ చేయలేము. శ్రమ వచ్చినా సంఘ ప్రార్థన కావాలి, సేవకుడి ప్రార్థన కావాలి. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా సంఘ ప్రార్థన, సేవకుడి ప్రార్థన. అందుకని ఇక్కడ వాళ్ళకి ఏమేమి అవుతాయంట చూడండి. ధైర్యము చెడిన వారికి, ఎప్పుడైతే వాళ్ళు సంఘాన్ని సంఘంలోకి రావట్లేదో వాళ్ళకి ఏదో ఒక పిరిగితనం వచ్చింది. ధైర్యము, దేవుడిచ్చిన ధైర్యం, భయపడకుడి అని చెప్పి దేవుడిచ్చిన ధైర్యం వాళ్ళకేమైందంట, అధైర్యం అయిపోయింది. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమీయుడి. చూసారా, వీళ్ళు ఇప్పుడు అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఒక్క నెలలో నువ్వు బల తినకపోయినా, బలహీనం అవ్వకపోతే నన్ను అడుగు. మళ్ళీ చెప్తున్నా లైవ్ లో వారి కోసం, నీ కోసం. ఒక్క నెల బల మానేసినా సరే నీకు రోగము రాకపోతే నన్ను అడుగు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియులారా, వారం తినేవాళ్ళు ఉన్నారు, కానీ పెంతెకోస్తు యొక్క అనుభవంలో నెలకొకసారి సంస్కార ఆరాధన. ఏ ఆరాధన? సంస్కార ఆరాధన, బల్లారాధన. అలాగనే ఆయన రొట్టె, మరి ద్రాక్షారస క్రమం ఆరాధన, చాలా పేర్లు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే మన మనసు, మన ఆత్మ బలహీనం కాకుండా ఉండటానికి. మన ఆత్మ ఎట్టి పరిస్థితుల్లో బలహీనము కాకూడదు. గమనించండి, ఏ రీతిగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మళ్ళా తింటున్నామో, ఇంకేమే శరీరంతో పని చేయగలుగుతున్నాం. వాక్యం వినకుండా, ప్రార్థన చేయకుండా, ఆత్మ పొందకుండా పొరపాటున నీవు ధైర్యముగా బ్రతకలేవు. లోకంలో బ్రతకలేవంటే నీ ధైర్యం చెడిపోయింది. నా మాటలు కాదు, బలహీనమైపోతావు. మీరందరూ ఏమనుకుంటున్నారంటే ఎల్లమ్మని పొలమ్మని చూస్తా ఉన్నారు. మీరు ఎవరెవరిని చూస్తున్నారు? ఎల్లమ్మని చూస్తున్నారు, పొలమ్మని చూస్తున్నారు. ఆవు రాలేదు, కావన్ని వారాలు, ఆవు రాలేదు, ఇన్ని నీళ్లు, అన్ని నీళ్ళు అని. చూడండి, సంఘములో చెయ్యి లేకపోతే నీకు సుఖభోగాలు ఉండవు. సంఘముతో నీ చెయ్యి ఉండాలి, సంఘములో నీ చెయ్యి ఉండాలి, సంఘములో నీకు పాలు పంపులు ఉండాలి. ఇక్కడ ఈ మాటని ఇట్లా ఉంచి ప్రియులారా చూడండి, 16వ కీర్తన 11వ వాక్యాన్ని చదవండి. 16వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుదాం.
ఎందుకంటే దేవుడు క్రమము నేర్పేది, క్రమములో ఉండమని చెప్పేది. ఆయన చెప్పిన తర్వాత నువ్వు చేయకపోవటం వలన నువ్వు ఏమేమి కోల్పోతావో చూడు. నేనంటూ ఉన్నాను, ఇదిగో సంఘములో నీ చేయి లేకపోతే ఒక్క గిన్నెలోనిది, జాగ్రత్తగా రండి వాక్యం చదివే ముందు, ఒక్క గిన్నెలోనిది, ఒక్క పాత్రలోనిది నువ్వు కలిసి ప్రేమగా ఐక్యతగా నువ్వు త్రాగలేకపోతే, భూలోకములు ప్రభు శరీరముతో కలిసిమెలిసి ఉండకపోతే, పరలోకమనే పట్టణములో ప్రభు వల్లారాధన నీకు ఉండదు. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ఐక్యతని, అసమాధానాన్ని తెచ్చిపెట్టుకున్న ఐక్యతను కోల్పోయి పరలోకములో నీకు ప్రభు సంస్కారమేయుడు. ఇక్కడ నేను ఇస్తా ఏం చేస్తాను? శనివారం రాకపోయినా, శుక్రవారం రాకపోయినా తిట్టు పెట్టి కూర్చుంటారు కనుక నేను ఇస్తా. ఎందుకంటే మీది మీకే, నాది నాకే. ఇవ్వటానికి నేనున్నా. కానీ క్రమము లేకుండా, పాప పశ్చాత్తాప ప్రార్థన లేకుండా నువ్వు తింటే అది నీ శరీరానికి మోతమీయదు, బలమివ్వదండి. ఎందుకో తెలుసా? ఆత్మ కూటములో పాలు పంపులు వండకుండా ఆదివారం నాడు నువ్వు ఎంత తిన్నా, నువ్వు ఎంత సిద్ధపడి వచ్చినా నీ ఆత్మకి సిద్ధమేదండి. శరీరానికి తలగపోసావు, తెల్ల చీర కట్టావు, అన్నీ చేశావు, కానీ ఆత్మకి పశ్చాత్తాపం ఎక్కడ? దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వు అయోగ్యంగా తినటం వల్ల నీకేమి ప్రయోజనం కలగదు. చూదురా మాట కూడా. అందుకని సంఘముతో కలిసి ఇదిగో పశ్చాత్తాపడి సంఘములు ఆత్మ అభిషేకము పొంది ఖాళీ చేయబడిన హృదయముతో ఉండి రేపటి దినాన తినుచు త్రాగుతూ వస్తే బలహీనతలన్నీ ఆ రక్తము బలపరిచిందండి. మాట కాదు, చదవండి 16వ కీర్తన 11వ వాక్యములో, జీవ మార్గమును నీవు నాకు. దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? సంఘములో క్రమములో అక్రమంగా నడిచి వారికి ఆయన సంఘ క్రమాలు ఎందుకండి? సంఘ క్రమాలు ఎందుకు మీరు అనుకుంటున్నారు? మళ్ళీ చెప్తున్నా, ఆవరాలా ఏవరాలా అందరు పోయిన సంఖ్యను పోతావు. ఎప్పుడు కూడా సంఘాన్ని దేవుడు నాతో ఉన్నాడు, దేవునితో నేను ఉండాలి అనే ఒక తలంతు నువ్వు కలిగి లేకపోతే ఎప్పుడు కూడా నీవు బలహీనమైపోతా ఉంటావు. అంతే. నీ బలహీనమైపోయినప్పుడు నీ డబ్బులు అయిపోతాయి. అర్థమైందా? మీరు అనుకుంటున్నారు మేము డబ్బులు దాచుకుంటున్నాం, ఆసుపత్రికి రోగం వస్తే ఆసుపత్రికి పోలేమా? ఈ రోజు మార్కాపురంలో డాక్టర్ గారి యొక్క ప్రార్థనలో వాక్యం చెప్పాలి. కోటీశ్వర్లు ఆయన, కోటీశ్వర్లు ఎందుకు చనిపోయాడు? మరి ఎందుకు చనిపోయాడు? మరణం అనేది డాక్టర్కి యాక్టర్కి అందరికి ఉంది. డబ్బుతో నువ్వు బ్రతకలేవు. దేవుడు చెప్తున్నాడు, సంఘములో చేరిన నీవు ఏమంటున్నాడు చూడు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. అండర్లైన్ చేసుకోండి. నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఉండు, నువ్వు దేవుని సన్నిధిలో వినకుండా ఉండు. నీ హృదయంలో ఎక్కడో ఒక చోట పిల్ల ద్వారా, తల్లి ద్వారా, ఇరుగు పొరుగువాళ్ళ ద్వారా నీకు ముళ్ళు గుచ్చబడింది, నీవు సంతోషాన్ని కోల్పోతావు. ఇంట్లో ఉన్నవాడి శత్రువులు, బయట కాదండి, ఇంట్లో ఉన్నవాడి శత్రువులు. అందుకే రాస్తూ ఉన్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూసారా? దేవుని కుడి చేతిలో, దేవుని సంఘములో ఏమేమి ఉన్నాయంట చూసుకోండి ప్రియులారా. సంఘ క్రమములో ఇవన్నీ ఉన్నాయి. అక్రమం చేయవారికి ధైర్యం చెడింది, బలహీనమైపోతారు. వారు ఎంత తిన్నా, వారు ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా సరే బలవంతులు కాలేరు. ఎందుకో తెలుసా? నువ్వు తీర్మానం చేసుకున్నావు, లోకములు నీచులు పాపలు దౌర్భాగ్యులుండగా
నీకు వచ్చిన శ్రమల బట్టి దుఃఖాలను బట్టి నిన్నెవరు బాప్తీసం వల్ల, నిన్నెవరు పరిశుద్ధాత్మ బంధం వల్ల, నిన్నెవరు సంఘంలో చేరమన్నా దేవుడు మాట్లాడుతూ ఉండగా నీకై నువ్వు తీర్మానాలు చేసుకుని నీకు దేవుడు కావాలని నీ అవసరాల నిమిత్తం దేవునితో గడిపావు. ఇప్పుడు దేవుడు నా కొత్తని దూరంగా ఉంటే దేవుడు అంటాడు, కృతజ్ఞత లేనిదానా కూలిపోవటానికి నీకు నేను అంట కడుతూ ఉన్నా నా కోపాన్ని. అర్థమవుతుందా? కృతజ్ఞత లేని ఎవరైనా, ఆడమనిషి అయినా మగ మనిషి అయినా, రాజైనా రైతైనా ఎవరైనా సరే దేవుని సన్నిధిలో ఇదిగో ప్రారంభ దినాలు ఏ రీతిగా నువ్వు నడిచావో అదే రీతిగా నువ్వు నడుచుకోవాలంటే ప్రారంభ దినాలు అర్థమవుతాముందా? ప్రారంభ దినాల్లో నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏమి చేశావు చూసారా ప్రియులారా? చూడండి, ఒక్కసారి మనము సంతోషకరమైన పత్రికలకు మనం వెళదాం. సంతోషకరమైన పత్రిక ఇక్కడికి వద్దామండి. సంతోషకరమైన పత్రికలోకి వెళ్ళి 3వ అధ్యాయం 4వ వచనం ఫిలిప్పీలో నుంచి చదువుదాం. ఫిలిప్పీలో నుంచి చదువుదాం. ఫిలిప్పీ 3:4. చూడండి 3:4 గలతీ చదవండి. 3:4 గలతీ, ఫిలిప్పీ కాదు. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీరు మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయుచుండువాడు ధర్మశాస్త్ర సంబంధి క్రియలు. అంతలేకపోతే మనకి ఎందుకంటే దేవుని యొక్క నామాన్ని బట్టి దేవుడు తెలియపరుస్తూ ఉన్న సంగతి చూడండి. మళ్ళీ ఒక్కసారి మీరెంత అవివేకులైతిరా, అవసరం లేదు, అది కాదు. అందుకని అర్థముగానే చదవమాక. అందుకని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఇక్కడ రాస్తూ ఉన్నాడు, వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. చూసారా ఎందుకని ఇట్లా రాస్తూ ఉన్నాడు? ప్రియులారా చూడండి, ఒక్కసారి మనము ఏమంటున్నాడు? వ్యర్థముగా ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి ఈ మాటలను బట్టి ప్రియులారా మనం ఇక్కడ ధ్యానం చేస్తా ఉన్నాం. ఏమిటి? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము ఏమన్నాయంట? సుఖములు కలవు. దేవుని సంఘములో ప్రియులారా పేతురు గారిని తీసుకుని వెళ్లి చెరసాల్లో వేశారు. కష్టాలు శ్రమలు వచ్చినాయి. పేతురు గారికి భార్య ఉంది, ప్రార్థన చేసింది. అపొస్తలులు ఉన్నారు, ప్రార్థన చేశారు. ఇంకెవరెవరో ఉన్నారు, ప్రార్థన చేశారు. కానీ శరసాలు పునాదులు కడల బ్రద్దలవల. అయితే సంగమనబడుతున్నటువంటి దేవుని శరీరం ఉందే, ఆ శరీరములో వృద్ధురాలుంది, ఎదవరాలుంది,
దేవుడు తెలిసిన చిన్న పిల్ల ఉంది రోజే, వాళ్ళందరూ కలిసి ఏడ్చి ప్రార్థన చేశారు. అయ్యా, మా సేవకుడైనటువంటి పేతురు ఇట్లా శరలో ఉన్నాడు, మేము ప్రార్థన చేస్తున్నాం అని. చూడండి, భార్య ప్రార్థన విన్నాడా? అపొస్తలుల ప్రార్థన విన్నాడా? సంఘ ప్రార్థన విన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పా. సంఘములో పిల్ల ఉంది, సంఘములో విధవరాలు ఉంది, సంఘములో వృద్ధులు ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళందరూ ఐక్యతగా కలిసి ఒళ్ళుని ఏడ్చి ప్రార్థన చేశారో దేవునికి కోపం వచ్చింది. శిరసాలు పునాదులు ఓడగొట్టాడు, ప్రార్థన చేశాడు. గుర్తుపెట్టుకోండి, సంఘానికి ఉన్న ఐక్యత ఈ ప్రపంచంలో దేనికి లేదు ప్రియులారా. నువ్వు సంఘములో చేరాలి, ఐక్యత, ప్రేమ, సమాధానములో ఉండాలి. సంఘానికి వెలుపుట ఎప్పుడు ఎవరు ఏమి సాధించలేరు, పొందలేరు, అనుభవించలేరు. గుర్తుపెట్టుకోండి, అనుభవించలేరు, పొందలేరు, సాధించలేరు. ఎందుకో తెలుసా? సంఘానికి ఉన్నటువంటి ఔన్నత్యము దేవుడు ఇచ్చినటువంటి కృప. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా రండి, మళ్ళా నేను మరి యొక్క లేఖనానికి వస్తూ ఉన్నాను. అదేమిటంటే ప్రియులారా చూడండి, అదేమిటంటే దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడండి ప్రియులారా, దశలోనికైకి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. సహోదరులారా 3:6 చదువుదాం. సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక. అక్కడ ఏమనుంది? 4 కాడేముంది? పారంపర్యము. చదువుదాం. సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఈ రాత్రి పాటించమంటలా, నజరేయుడైన యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. మీరు వేరే సంఘాలలో గాని వేరే వాళ్ళ మాటలు గాని మీరు వినినట్లయితే నజరేయుడైన యేసు నామములో మీకు ఆజ్ఞాపిస్తున్నాను ఈ రాత్రి. ఎందుకో తెలుసా? దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అక్కడ చూడండి, సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక. ఏమిటంటే ఇది పారంపర్యము. ఏమిటిది? పారంపర్యము. అందుకని దేవుని యొక్క నామము పేరుట దేవుడు మనకు తెలియపరుస్తా ఉన్నటువంటి ఈ సంగతులను బట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని మనము పెంచుకోవాలి. ఏమిటండి అంటే ఆయన అంటూ ఉన్నాడు కదా, దేవుని యొక్క లేఖన భాగం ప్రకారం ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఈ సన్నివేశాలను మనం జాగ్రత్తగా వినాల్సిందే. ఎందుకయ్యా అంటే అక్కడ అంటూ ఉన్నాడు కదా, చూడండి ప్రియులారా, చూడండి ఫిలిప్పీ 4:14 చదవండి. ఫిలిప్పీ 4:14 జాగ్రత్తగా. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. అండర్లైన్ చేసుకోండి. ఏంటంటే ఇది నా శ్రమ అయినను. చూడండి, ఎవరైనాను మీరు ఎప్పుడైనాను మీరు ఎప్పుడు కూడా మీరు దేవుని విషయంలో చూడండి
2:4 మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. మీరేమంటున్నారు? మా చుట్టాలు, మా పిల్లలు, మా మొగుళ్ళు, మా పిల్లలు, మా పని మాకు. మరి దేవుడి పని ఎవరు చేస్తాడు? మొదట్లో ఏం చేశావు? మొదట్లో ఏమి చేశావు? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన మొదటి పత్రిక ఇక్కడ విషయాలు ధ్యానించాలి. 1వ అధ్యాయం 3వ వచనములో మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి, ఎవరైతే ప్రారంభ దినాల నుంచి దేవునితో ఉన్నారో వారు ఎప్పుడు కూడా సుఖములు కావాలి అంటే వారికి అప్పగించిన పనిలో నమ్మకం ఉండాలండి. నా మాటలు కాదు ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక అంటే ఆనందదాయకమైనటువంటి పత్రిక. మరలా ఎన్నిసార్లు, ఎందుకంటే ఇది ఫిలిప్పీ అంటాడు, పౌలు గారు ఫిలిప్పీలకు చెప్తున్నాడు, ఇది మంచి పని. మీ ధనము కావాలి, మీ శ్రమ కావాలి. ఏమేమి కావాలంటే మీ ధనము కావాలి, మీ శ్రమ కావాలి. మీరు ఒక మాటలో చెప్పాలి అంటే, చూడండి, తుఫాను వచ్చింది కదా, అనేకులు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ధననిధికి ఇస్తున్నారు. అందరూ అనేక రకాలుగా తీసుకుని పెడతారు, మంచిది. కానీ అది మంచి పనేనా? అది తినే వాళ్ళందరూ యేసు బిడ్డలేనా? వాళ్ళందరూ కూడా మరి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళేనా? చెప్పండి. అయితే ఆ పనిని మనము విమర్శించట్లేదు, కానీ సువార్త పని కోసం, దేవుని పని కోసం, మంచి పని కోసం నీ శ్రమ ఉండాలి, నీ ధనం ఉండాలంట. నీ ధనం ఎక్కడ ఉండినో నీ హృదయము అక్కడ ఉండదు. చూడండి, మీలో 10వ భాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మీరేం చేస్తారంటే 10వ భాగం ఇచ్చిన తర్వాత మీ మనసులో ఏదైనా దేవుని సన్నిధికి వెళ్ళొద్దని ఆలోచన వచ్చిందనుకో, ఓ సాతానా, నా కష్టాలు యుద్ధం 10వ భాగం ఇస్తున్నా, గుప్పెడ బియ్యం ఇస్తున్నా, నన్ను సన్నిధికి వెళ్ళొద్దని చెప్తారంటే సైతానా అని దానిని ఎడమ కాలితో గీకేసి మీరు ముందుకు వస్తారు. మీ కష్టాలు యుద్ధం మీరు దేవుడి దగ్గర ఏం తిందామా, దేవుడి మందిరంలో ఏం తిందామా అనుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఇష్టమైతే వస్తున్నారు, కష్టమైతే మానుకుంటున్నారు. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఎక్కడ నీ ధనం ఉంటుందో అక్కడ నీ హృదయము ఉంటుంది. నీ మందిరంలో పెట్టామనుకో, ఇది నా మందిరం, ఇది నా మందిరం. చూడండి, అక్కడ రాస్తున్నాడు, ఫిలిప్పీ 1వ అధ్యాయం 1వ వచనములో, మొదటి నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూసి, మీ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థన ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచున్నానని నేను మిమ్మలను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మీరు గుప్పిడి ఇచ్చిన, దానికి ఇచ్చిన నా ప్రార్థన లేకుండా మీరెప్పుడు ఏమి సాధించలేదు. బాప్తిసం పొందిన మీరు బలవంతులు కావాలి అంటే మీరు అనుకోవచ్చు సంఘాలు లేవా, సేవకులు లేరా అని. వెళ్ళి చూడండి, తెలిసింది. తప్పిపోయిన ఒక్కొక్కరు ఏడుస్తా ఉంది ఇంటిలో. దేవుడు చూపెట్టాడు, ఇక్కడ రాని బాగుండింది, అక్కడ వద్దని చెప్పి ఆ ఆత్మను జడగొట్టి ఈ ఆత్మను జడగొట్టి అమ్మా కూతుడు ఏడుస్తా ఉంది. ఇప్పుడు రాక తప్పదు ఇక్కడికి. ఎందుకంటే తనకు పెట్టినటువంటి దేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తే తప్ప స్వస్థత కలగదు, ఇక్కడ ప్రార్థన చేస్తే తప్ప కార్యం జరగదు. మీకోసారి చెప్పాను, గుర్తుందా? ఏమని?
ఆ అమ్మాయికి పిల్లలు పుడితే నా చెవు కోపించుకుంటానని చెప్పాను. గుర్తుందా మీకు ఎవరికైనా? ఉందా? గుర్తుపెట్టుకోండి. ఎందుకయ్యా అంటే ఇక్కడ దేవుడు లేడు, అక్కడ దేవుడు ఉన్నాడని సీక్రెట్ వెళ్ళిపోతా ఉంది. గుర్తుపెట్టుకోండి, సీక్రెట్ గా. మళ్ళీ చెప్తా ఉంది, అక్కడ పోతే అందరికి పుడుతున్నారు, నాకు కూడా పుడతారు. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు నాతో చెప్పింది ఎప్పుడు కూడా ఆయన చేయకుండా మానలేదు. అందుకని చూడండి, మళ్ళీ ఈ మాట చదివి ఈ పత్రికను ముగించి అక్కడికి వెళదాం. ఎందుకు చెప్తున్నాడో ఆయన మాటను కూడా మనం చూద్దాం. ప్రియులారా, చదువుదాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూసి, చూసి మీరు ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు. దినము వరకు గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం కాదు. చాలా మంది అనుకుంటున్నారు లైవ్ లో చూసి నన్నే అంటున్నాడు, నిన్నే అంటున్నా. కృతజ్ఞత లేని దానా నిన్నే అంటున్నా. కృతజ్ఞత లేని వాడా నిన్నే అంటున్నా. ఎందుకో తెలుసా? ఆ రోజుల్లో దేవుడు నిన్ను ప్రారంభిస్తే నీకై నువ్వెవరో మానుకోవటానికి ప్రభు రాకడ వరకు దేవుని సంఘములో కొనసాగాలి. లేక నువ్వు సస్తే ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు, ముగిస్తావు. నువ్వు సావకుండా నువ్వు బ్రతికుండి మరి యొక్క ఆత్మని మరి యొక్క కుటుంబాన్ని నువ్వు నష్టపరుస్తా ఉంటే నిన్ను చూసి యేసయ్య చెప్పాడు లూకా రాసిన సువార్తలో, ఇదిగో నిన్ను బట్టి నా యొక్క నామము అన్ని జనుల మధ్య దూషించబడతా ఉంది. చూసారా? మన మందిరానికి దేవుడు ఎవరెవరు ప్రేరేపించి తీసుకొస్తున్నాడు. వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటున్నారు? మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది? మిమ్మల్ని బట్టి ఈ సంఘంలో ఎట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారని వాళ్ళు 2-3 వారాలు వచ్చి మానుకుంటున్నారు. సంఘంలో కొత్త వాళ్ళు వస్తే వందనాలు లేదు, పరిచయం లేదు. సాని కొంపకు వచ్చినట్టు రావటం, సాని కొంపలో నుంచి పోయినట్టు పోవటం. ఒకళ్ళకొకళ్ళు వందనాలు చెప్పుకునే పని లేదు, ప్రేమ లేదు. డబ్బులు కావాలా ఇంటి చుట్టూ తిరుగుతారు, భోజనం కావాలా ఇంటి చుట్టూ తిరుగుతారు. మరి ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. వస్తువు కావాలా ఇంటి చుట్టూ తిరుగుతారు. వీళ్ళందరూ ఎవరు? వేసే సంఘులండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, సంఘానికి ఒక వ్యక్తి వస్తే చుట్టము కంటే ఎక్కువగా గౌరవించుకోవాలి మనం. ఎందుకో తెలుసా? మన సంఘములు చేర్చబడుతున్నాడు అని అంటే సంఘానికి ఒక ఆయుధం, ఒక పనిముట్టు. రేపు నీకు ఉపయోగపడతాడు ఆ వ్యక్తి, రేపు నీకు ఉపయోగపడిద్దా మనిషి. అందుకని ఇక్కడ రాస్తూ ఉన్నాడు కదా. చూడండి ప్రియులారా, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైయుట చూసి క్రమము నేర్పుతా ఉన్నాడు. అక్రమముగా వాళ్ళ ఇష్టానుసారానికి నడిచే వాళ్ళకి ఈ రాత్రి దేవుడు క్రమము నేర్పుతా ఉన్నాడు ప్రియులారా. అందుకని వీళ్ళందరూ అంటారు కదా, చూడండి అప్పుడేదో ఉన్నాం, అప్పుడేదో చేశాం. అట్లా ఉందా వాక్యం? ప్రభు రాకడ వరకు నువ్వు ఉండాలి. నీ మరణం వరకు నువ్వు సంఘంలో తప్పిపోకూడదు, తొలగిపోకూడదు అని చెప్తుంది. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా ఇంకా రాస్తూ ఉన్నాడు, మీరు ఈ సత్యని ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నారు. చూసారా? రూఢిగా అంటే మీరు చేయాలి. అది నేను చెప్పలా. అక్రమముగా నడుచుకునేటటువంటి వారికి, క్రమము లేని వారికి ఆయన క్రమాన్ని నేర్పుతా ఉన్నాడు ప్రియులారా. దేవుని సంఘానికి
నిబంధనలు, నియమాలు, క్రమాలు ఉన్నాయి. వాటిల్లో నీ చేతులు లేకుండా నువ్వు సుఖ జీవితం ఎలా గడుపుదామని అనుకుంటున్నావు? ఎలా గడపాలని అనుకుంటూ ఉన్నావు? చిన్న పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారా? వాడు మందిరం పని సరిగ్గా చేయట్లేదు కనుక వాడికి బలహీనతల వ్యవస్థ. నేనన్నానా? చూడండి, ఎందుకంటే ఎప్పుడైతే చేసేవాడికి తెలిసింది, చూసేవాడికి తెలిసింది. ఇదివరకు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు వస్తా ఉన్నాయి? ప్రియులారా, అక్కడ చెప్తూ ఉన్నాడు కదా, 3:4 చదివాం మనం. 3:4 చదివాం. చూడండి, 3:4 చదివాం. ఏమంటున్నాడు? ఫిలిప్పీ 3:4 కావలియనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదం చేసుకొన దలిచిన ఎడల నేను మరీ ఎక్కువ చేసుకొనవచ్చును. చూసారా? దేవునికంట మన శరీరాన్ని అర్పించుకోవాలి. చూసారా? చూసారా? చూడండి ఎంత చక్కని మాట. కావలేనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదం చేసుకొనదలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. చూసారా? అందుకని దేవుని యొక్క నామము పేరట 4:14 చదువుదాం. పక్క పేజీ. ఆయనను పాల్పుచ్చుకునినది మంచి పని అండర్లైన్ చేసుకోండి. ఎవరైతే ప్రారంభ దినాల నుంచి మీరు ప్రభుతో నాతో గడుపుతూ వచ్చారో మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేయగలను. మీకు సుఖభోగాలను అందించేటటువంటి ప్రార్థన. హల్లెలూయా చెప్పండి. నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేస్తా ఉన్నట్టే. అది మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అనుకో, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానే ఉంటాడు. అందుకని ఈ మంచి పనిలో మీరు వెనుకకు వెళ్ళడానికి వీలు లేనే. ఇది చెడ్డ పని కాదే. పాపాలు చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు, మోసాలు చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు, అబద్ధాలు వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి ఒకటి చేసుకుంటూ వెళ్తానే ఉన్నారు ముందరకి. పాపాల్లో ముందరకి, అబద్ధాల్లో ముందరకి, దొంగతనాల్లో ముందరకి, మోసాల్లో ముందరకి పోతూనే ఉన్నారు. కానీ మంచి పనిలో ముందుకు పోవడానికి ఏమవుతుందంటే మంచిని చెలిపేటటువంటి దుష్ట సాంగత్యం నీ ఇంటిలో ఉండొచ్చు, నీ ఒంటిలో ఉండొచ్చు. రాత్రి చదువుకున్నాక అందరిలో దేవుడు ఉన్నాడు. నీలో నీ యొక్క శరీరంలో ఉన్న దేవుణ్ణి ఎవరు చెడగొడతారండి? నీ ఇంటి వాళ్ళే చెడగొడతారు, నీ ఇరుగు పొరుగు వాళ్ళే చెడగొడతారు, నీ స్నేహితురాళ్ళే చెడగొడతారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా స్నేహములో కానీ ఫ్రెండ్షిప్ లో కానీ నోరు జారి ఒక మాట అంటే దేవుని విలువ అది గుర్తుపెట్టుకొని వాళ్ళతో మాట్లాడటం మానేసేయాలి. వాళ్ళతో మాట్లాడటం మానేసేయాలి. వాళ్ళు మనతో మాట్లాడటమే కానీ ఇక మనం వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళు మనతో మాట్లాడటమే, మనం పొరపాటున వాళ్ళతో మాట్లాడకూడదు. అంతే. ఫోన్ చేయాలి అని అనిపించిన అగ్నేలు పెట్టించి ఇలా చేయకూడదు అని అనిపించేస్తుంది. బైబిల్లో ఎంత చక్కగా దేవుడు ఆ మాట చెప్పాడో తెలుసా? ఎందుకంటే నేను దేవుణ్ణి, మీరు నా బిడ్డలు. నిన్ను గౌరవించని వారితో, నిన్ను మోసపు కపటపు ప్రేమలతో ప్రేమించే వారితో నీకు సహవాసము అవసరమా? ఆదివారం చెప్తారు. అవసరమా? దేవుడు ఎదుగుతా ఉన్నారు.
ఎందుకంటే మన క్షేమము కోరేవాడు నిజమైన స్నేహితుడు యేసయ్య ఒకడు. చూడండి, అందుకని దేవుని యొక్క నామం పేరిట ఈ మంచి పనిలో నువ్వు చేసుకుంటూ మొదలకి పోవాల్సింది. వెనక పోయావనుకో మళ్ళీ నువ్వు ఎక్కడికి రావాలి? నేను చెప్పానుగా, మళ్ళీ ఇక్కడికి రావాలి. నువ్వు ఎవరికి తెలియదు అని సీక్రెట్కి వెళ్ళా, నువ్వు వెళ్ళింది కాక నలుగురు తీసుకొని వెళ్ళి చెడగొట్టి మళ్ళీ వాళ్ళ మీద చెప్పడం సాడీలు. చూడండి, నేను ఎంత లెక్క తిరుగుతానో అంతటా నాకు ఆత్మలు ఉన్నారు. అందరూ ఏదో నాకు చెప్తూనే ఉంటారు. సరే, వాళ్ళ చరిత్ర చెప్పడానికే వాళ్ళతో వాళ్ళు స్నేహం చేస్తారు. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు చెప్పాలి అనుకుంటారు. చూడండి, ఓ ఫంక్షన్కి వెళ్ళా, అన్నా బాగుండురా అని అనిద్దామా, అన్నా బాగుండురా అనిద్దామా, ఇద్దరు రావాలి. అమ్మ బాగునే ఉండురా అంట నేను. వాళ్ళు ఆయమ్మ ఇంటి దగ్గరలో ఉంటారని ఆమెకు తెలియదు పాపం. చూసారా, వాళ్ళ ఇంటికి ఆహ్వానించిందంట. నా క్యాలెండర్ చూశారు, తెలుసని చెప్పరా, అసలు ఏం చెప్పిందో కలిగి తెలియదో చెప్పిందంట. నాకేం చక్కగా చెవులో ఉంది. ఎందుకు చెప్తున్నారో తెలుసా? ఈ దినాలలో పెదవులు కాల్చబడక అభిషేకించబడకపోతే, శనివారం నాడు దేవుని సన్నిధికి నువ్వు రాలేకపోతే కంపల్సరిగా నీ హృదయము కలవరముతో, దిగులుతో, బలహీనతతో ఉండింది. చాలా మంది అంటున్నారు, లైవ్ లో చూస్తున్నాం, ఏదో ఊర్లో ఉన్న వాళ్ళకి లైవ్ లో, శిబిరంలో ఉన్న వాళ్ళకి లైవ్ లో చూడమని చెప్పాను. శిబిరంలో ఉండి లైవ్ లో చూస్తావా అని గుర్తుపెట్టుకోండి. పొరుగు వాళ్ళకి వాళ్ళు వారం రాలేదు లైవ్ పెడుతుంటే ఇప్పుడు దగ్గర 600 మంది అయిపోయారు చూసేవాళ్ళు. లైవ్ చూసేవాళ్ళు 600 మంది అయిపోయారు. చూస్తున్నారు, వింటున్నారు, కామెంట్లు పెడుతున్నారు, లైక్లు చేస్తున్నారు. మీకు ఈ వర్తమానాలు ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నారు ఎక్కువ మంది. మీకు ఎప్పుడు వదిలి పెడతాడపై గుళ్ళు పెడదామా, ఏం తిందామా, ఏం తాగుదామా, చక్కని మాటలన్నీ వేరి మెడలో పూసల దండలాగా గుచ్చి నా కంఠానికి మా దాసుడు అలంకరిస్తున్నాడు. ఇదేమి లేదు. బయట వాళ్ళకి ఎలా ఉందంటే బంగారు కంటే జుట్టు దేని కంటే మధురముగా ఉందని వాళ్ళు చెప్తా ఉంటూ ఉన్నారు. చూడండి, అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, దశలోనికైలకు రాసిన 2వ పత్రిక 3 చదివి ఇంకో మాటతో ముగిద్దాం. 3 ఇందాక చదివాం. సహోదరులారా, అక్రమముగా నడుచుకొని అది ఎవరైతే గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా, మీకు మరీ చెప్తా, ఎవరైతే సంఘముతో సావాసం విడిచిపెట్టారో అట్టి వారితో మీ సావాసం విడిచిపెట్టండి. విడిచిపెట్టలేదా వాళ్ళ పాపాలు, వాళ్ళ శాపాలు మీకు చుట్టుకోకపోతే నన్ను అడగండి. కంపల్సరీ. చూడండి, నేను గుంటూరులో సేవ చేసేటప్పుడు గవర్నమెంట్లో 2 మంచి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సువార్త, ఇంకొక అమ్మాయి పేరు ఉండేది. వాళ్ళిద్దరూ సావాసంగా వచ్చి మందిరం పనిచేస్తా ఉండేవాళ్ళు, బీనేస్తా ఉండేవాళ్ళు. రోజు వచ్చేవాళ్ళు వాళ్ళిద్దరూ. వాళ్ళతో కొంతమంది వస్తే వచ్చేవాళ్ళు. ఇది మాత్రం వచ్చి రాష్ట్రంలో నక్క బీనేస్తామంటే ఇక వాళ్ళు పోసుకోవటం సాధన మీద మందిరంలో వాళ్ళు ఏది బస్తాకి పోసి తెచ్చి పక్కన పెడతారు. మాకుండే పనులు మాకుంటాయి. ఆళ్ళల్లో ఒక అమ్మాయి పాపములో పడిపోయి ప్రార్థన
ప్రార్థనకి ఇష్టమైతే వస్తుంది, మందిరానికి పరిచర్యకి ఇష్టమైతే వస్తుంది, లేని లేదు. అట్లా అట్లా పూర్తిగా మానేసి తర్వాత ఏం జరిగిందంటే నేను అన్నాను, అమ్మా నువ్వు రా, దేవుడు నిన్ను దీవిస్తాడు. మానుకున్న వాళ్ళ గురించి నువ్వు మానుకోవద్దు, దేవుడు నీకు అప్పచెప్పిన పని నువ్వు చేయంటే ఆ అమ్మాయి ఒక్కటే వచ్చి నీ వేరేది అన్నీ చేసి ఈ అమ్మాయి అట్లా అట్లా దూరం అయింది. ఆ అమ్మాయి అట్లా అట్లా దేవునికి దగ్గరై ఆ అమ్మాయిని ఓ పాస్టర్ గారు చేసుకున్నారు. ఓసన్న మందిరం కూడా సేవ చేస్తా ఉంది ఆ యొక్క అమర్తులు. అలాగే చెప్పండి. నేను వెళ్తే చాలా ప్రేమ చూస్తుందన్నా, మీలాంటి సేవకులు మాకు దొరకట్లేదన్నా. వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు, పని చేస్తారన్నా. నేను ఎందుకు చేయాలి, పెత్తనం చేయాలని మీరు అనుకోరన్నా. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా పెత్తందారులన్నా. ఈ అమ్మాయి అలాగనే చూడండి, 4 ప్రవచనాలు చెప్పింది, 4 దర్శనాలు చెప్పింది, పెళ్లి కాకుండానే చనిపోయింది. 4 దర్శనాలు చెప్పింది, 4 ప్రవచనాలు చెప్పింది, నేను నడిపించా. వాళ్ళందరినీ వారంట్లో నుండి వసన్న మందిరానికి వచ్చి ఆడవాళ్ళని యేసన్న గారు చెప్పిన మాట మేరకు ప్రతి శుక్రవారం ప్రార్థన పెట్టి ఇప్పుడు వాళ్ళందరినీ నేను నడిపించటమే. 20 మందికి పైగా బాప్తీసాలు ఇప్పించి నడిపించాం. ఇప్పుడు వాళ్ళని కని విస్తారమైపోయారు. ఇప్పుడు సన్నపేదలు వాళ్ళందరూ నేనే కదా బాగున్నారా, సేవ బాగుందా, మేము ప్రార్థన చేస్తున్నాము నీకోసం, మంచిదమ్మా చేయండి, నీకోసం నేను ఎప్పుడన్నా ఒకసారి నాకు వాళ్ళ పిల్లలే పెళ్లిళ్ళు కానీ అన్ని ఫోన్లు చేసి చెప్తారు అమ్మని. కానీ నాకు రెండో ప్రార్థన ఉండటం వల్ల నేను అన్నాను. చూసారా, చూడండి మళ్ళీ చెప్తున్నాను, సంఘంలో ప్రేమ ఐక్యత సమాధానం లేని వారితో మీరు కనుక సావాసం చేస్తే వాళ్ళ వలన మీకు శిక్ష తప్పదు. అది నువ్వు ఏ సంఘం అయినా సరే, లైవ్ లో చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో సంఘములో ప్రేమ ఐక్యత సమాధానం లేని వాళ్ళతో నువ్వు సమాధానం ఉందని, ప్రేమ ఉందని, ఐక్యత ఉందని చేస్తే వాళ్ళ పాపాలు, వాళ్ళ శాపాలు. ఎందుకు పరిశుద్ధ సన్నిధి వాళ్ళు రారు, కడుక్కోరు, ఆ పెంట చేతులకై కాళ్ళకై ఒళ్ళంతా అయిపోయి చివరాఖరికి నువ్వు ఎక్కడ పట్టుకుంటే అక్కడ నీకు అయింది. చదవండి మళ్ళీ ఆ మాట చదవండి. జాగ్రత్త, ఆజ్ఞాపించుచున్నాను. దెయ్యాన్ని ఆజ్ఞాపించినట్లు, సాతాన్ని ఆజ్ఞాపించినట్లు, రోగాన్ని ఆజ్ఞాపించినట్లు, ఇదిగో దేవుని పేరిట మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఎందుకంటే సంఘములో ఒక బల్లలో తిని త్రాగే వాళ్ళం, ఒక గిన్నెలో తిని త్రాగే వాళ్ళం, ఒక పాత్రలో తిని త్రాగే వాళ్ళం మాత్రమే ఐక్యత సహవాసం ఉండాలి. మిగతా సహవాసం ఎట్లుండాలంటే అట్లాగా ఉండు అంతే. నేను చెప్పానుగా, స్నేహితురాలు ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా నోరు జారి, తప్పుగా కాదు కానీ అది నాకు ఇష్టం లేదు, అది నాకు ఇష్టం లేదు. ఫోన్లో ఈ మాట అంది అంటే ఇంకా ఎప్పుడైనా ఏదైనా వింటది. ఇక ఆ రోజు నుంచి ఫోన్ కట్ చేసేసి. ఎందుకయ్యా అంటే అవకాశం మనం ఇవ్వకూడదు, అవకాశం మనం ఇవ్వకూడదు. ఇచ్చామా ఇంకో మాట, ఇంకో మాట, ఇంకో మాట, ఇంకో మాట. చూడండి చివరి జఫన్యా గ్రంథం 3:5. జఫన్యా గ్రంథం 3:5. అయితే న్యాయము తీర్చి యెహోవా, అయితే న్యాయము తీర్చి యెహోవా దాని మధ్యనున్నాడు. ఏంటంట? న్యాయము తీర్చి యెహోవా దాని మధ్యనున్నాడు. దేని మధ్య?
నీ కడుపులోనా మధ్య అంటే సంఘములో. హల్లెలూయా చెప్పా. చదువు వాక్యం మొత్తం చదువు. అయితే న్యాయం తీర్చి యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమం చేయవాడు కాడు. ఎవరట? ఆయన అక్రమం చేయవాడు సంఘం కాడు. ఎప్పుడు, దేవుడు ఎప్పుడు కూడా ఆయనలో పాపము గాని శాపము గాని అక్రమము గాని లేదు. మరి ఆయన సంఘములో ఉండిద్దా? దానిని కొంచెం కొంచెంగా ఏరి పారేస్తారు. ఆయన అంటున్నాడు, నేను సంఘముల మధ్య ఉంటాను, దీపస్తంభాన్ని వెలిగించి నేను మండుతాను, మిమ్మల్ని మండిస్తాను. హల్లెలూయా. చూసారా ఏమంటున్నాడు చూడండి. అయితే న్యాయము తీర్చి యెహోవా దాని మధ్య ఉన్నాడు, ఆయన అక్రమం చేయవాడు కాదు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏది కూడా లేదు. సంఘంలో ఉండాల్సిన క్రమాలు చూడండి. శుక్రవారం అది ఎందుకు దేవుడు దాన్ని అలా జరిగిస్తూ ఉన్నాడు. కానీ శనివారం ఆదివారం ఎవరు దేవుని సన్నిధికి దూరంగా ఉంటారో దేవుని మందిర ఆశీర్వాదాలు వారికి దూరంగా ఉంటాయి. అంటే నేను చెప్తాం కాదు, నా దేవుని వాక్యం చెప్తాను. నువ్వు ఎట్లా కట్ల ఓపిక చేసుకొని నువ్వు ఎట్లా కట్ల నువ్వు కాస్త నడవగలిగితే ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? న్యాయం తీర్చి యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమం చేయవాడు కాడు. ఆయన అక్రమం చేయవాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు. నువ్వు ఏం చేస్తున్నావో, మందిరంలో ప్రార్థన జరుగుతుంటే నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు ఎక్కడున్నావో ఆయనకు రహస్యమైనది ఏది అయినను చూడండి. నీతిహీనులు సిగ్గురుగరు. చూడండి, చదువుదాం ఆ మాట ఆత్మకు చదువుదాం ఈ రోజున. చూడండి, మన సంఘములో సంఘ ప్రారంభ సంవత్సరాల నుంచి సంఘాన్ని నన్ను ప్రేమించి జూలుము ఉన్నదానిలో కుటుంబ ప్రార్థన మంచిగా భోజనాలు పెడుతూ కానుకలు ఇస్తూ ప్రార్థనకు వస్తా ఉంది. సంఘ ప్రారంభం నుంచి వేరే పాస్టర్ గారిని చేర్చుకోవాలా, వేరే వాళ్ళతో ప్రార్థన పెట్టించుకోవాలా, వేరే స్థలాలకు వెళ్ళాలా, ఏమీ చేయలే. ఆమె సంఘానికి నమ్మకస్తురాలు. అయితే ఆమెకి శరీరంలో బలహీనతలు ఎక్కువయ్యాయి. రోగముతో ఆసుపత్రిలో పోరాడుతూ ఉంది. ఆమె ఒక మాట నాకు చెప్పమని తన చిన్న కుమార్తెతో చెప్పి పంపించింది. ఆ మాట వాస్తవంగా ఇన్ని సంవత్సరాల్లో నాకు తెలియదు. అమ్మా, అప్పుడప్పుడు జనము మాట విని నేను చెప్పగలిగాను, అది మానేస్తానని చెప్పు పాస్టర్ గారికి, నా కొరకు ప్రార్థన చేయమని సంఘస్థులందరికీ కూడా చెప్పమ్మా అని చెప్పిందమ్మ. ఎవరు చెప్పమన్నారండి? ఎవరు చెప్పమన్నారు? దేవుడు. వాళ్ళు అంటున్నారు మనకు మనం ప్రార్థన చేయటం, దేవుడికి అప్పగించటం. ఆమెలో ఉన్నది ఒప్పుకున్నది కనుక దేవుడు ఏం చేయాలి? ఆమెకి స్వస్థతని. ఒకవేళ ఒప్పుకున్నది కనుక ఆమెకి సంపూర్ణం చేయదలుచుకుంటే అది ఆయన ఇష్టం. డాక్టర్లు ఎందుకు చనిపోతున్నారు? ధనవంతులు ఎందుకు చనిపోతున్నారు? ధనము లేక చనిపోము, బలము లేక చనిపోము. మరి మనం ఎందుకు చనిపోతామని అంటే దేవునికి కోపం వస్తే చనిపోతాం, సంపూర్ణ భక్తి కలిగితే చనిపోతాం. అందుకని దేవుని యొక్క నామం పేరిట ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువుదాం. ఆయనను నీతిహీనులు సిగ్గు నెరగరు. వాళ్ళకి జరిగే కష్టాలు, వాళ్ళకి జరిగే బాధలు వాళ్ళకి రావట్లేదా, మాకు రావట్లేదా? వీళ్ళు ఎవరంట? ఏ సిగ్గుహీనులు? బాప్తీసం పొందిన సిగ్గు నీతిహీనులు. చూసారా ఎలాంటి పేరు పెట్టాడు? రోషము కలిగిన దేవుడు. ఈ యొక్క జఫన్యా గ్రంథము
చూసారా వాళ్ళకి? నీతిహీనులు. బాప్తిసం పొందిన తర్వాత సంఘ క్రమాలలో నీకు బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏం చెప్తాను? సంఘ క్రమాలలో ఉంటావా? అప్పుడున్న బాధను బట్టి, గతి లేని పరిస్థితిని బట్టి ఇంకా మరి క్రమాలు చేస్తావా? చేస్తానయ్యా. సంఘంలో ప్రేమగా, ఐక్యతగా, సమాధానంగా ఉంటావా? అందరితో ఉంటానయ్యా. చూసారా? 4 గింజలు నట్టింట్లో ఉంటే 4 డబ్బులు బ్యాంకులో ఉంటే మనుషులకి ఎంత అహంకారం, గర్వం అండి. గర్వం అనే గుర్రం ఎక్కిన ప్రతి ఒక్కరిని కూడా నీతిహీనులుగా చేయగలిగిన దేవుడు. నా మాటలు కాదు ప్రియులారా, ఆయనను నీతిహీనులు సిగ్గరగరంట. సిగ్గరగరంటే ఏంటి? వాళ్ళు చేసేది తప్పైనా సరే వాళ్ళు సమర్థించుకుంటారంట. ఇట్లాంటి నీతిహీనులు మన సంఘంలో ఒక 5-6 ఉన్నారు. తప్పులు చేయటం, ఎరగనట్టు డ్రామాలు, యాక్టింగ్ చేయటం. నేను పెట్టా నీకు నీతిహీనురాలని నా దేవుడు పెట్టాడు పేరు నీకు. ఎవరైనా నీతిహీనురాలు సిగ్గరగరంట. అంటే నీ ఒంటి మీద బట్టలు లేని సంగతి నీకు తెలియదు. నువ్వేమనుకుంటున్నావు? రాజ వస్త్రాలు వేసుకుంటున్నారు, ఆహా ఓహో అనుకుంటున్నావు. మళ్ళీ వాక్యమంతా చదివి ప్రార్థన చేసుకుందాం. అయితే న్యాయం తీర్చి యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన సంఘం మధ్యనున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ 2-3 కూడి ఆయన నామం పేరిట సంఘమని పిలువబడుతూ ప్రార్థన చేస్తున్నాడో వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. గట్టమాక అక్కడే ఉంది. అందుకని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. కనుక అట్టి దేవుడు మనకి రాత్రి దేవుడుగా ఉన్నందుకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెప్తూ మీరందరూ కూడా నీతిలో మంతులుగా ఎలా ఉండాలి? మీరందరూ నీతి మంతులుగా ఉండాలి. ఆయనను మీరు నీతిహీనులు సిగ్గు నెరగరంట. బాప్తిసం పొంది ప్రభు బలకు దూరమై సంఘములు ప్రేమ, ఐక్యత, సమాధానం లేకుండా ఎదుగుతా ఒదుగుతా ఉంటే అప్పుడు నీలో ఉన్న నీతి, సత్క్రియలు అన్ని కూడా గొప్ప చేయబడతాయి. అర్థమవుతా ఉందా? అందుకని ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క మాటను బట్టి నీతి తప్పమాక. నీతి అంటే బాప్తిసం. బాప్తిసం తర్వాత ప్రభు బలారాధన. ఇక్కడ ఉంటుంది, పరలోకములో కూడా సంస్కారారాధన ఉంటుంది. మీరు అనుకునేవాళ్ళు ఇక్కడే బలలో చేస్తాడకపోతానని 7 క్రమంగా బలలో నీ చేయి ఉంటేనే అక్కడ ఆయన చేతిలో నీకు సంస్కారారాధన. ఒక్కసారి పరలోకములో బలారాధన, సంస్కారారాధన ఉండింది. ప్రకటన గ్రంథంలో చెప్పాడు. కనుక ఆ బలారాధనలో పాలు పంపులు పొందిన తర్వాతే నీకు అక్కడ ఏమిటో ఏమి చేయాలో దేవుడు నిర్ణయిస్తాడు. సారాగా చెప్పే ప్రసంగం ఏంటి? పరలోకంలో ఉన్నాడు దౌర్భాగ్యుడా. ఆడాడు పరలోకంలో ఉంది. ఈడ బలారాధన లేదు. ఈడ బలారాధన లేనుడికి, ఈడ మందిరంలో కూర్చొని బలలో చేయలేనుడికి అక్కడ బలారాధన లేకుండా పరలోకంలో ఉన్నాడని చెప్తున్నాడు. మట్టిలో ఉన్నవాడిని పరలోకంలో ఉన్నాడని చెప్తున్నాడు. దుర్బోధలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. దేవుడు చెప్పాడు, నీ చర్మం ఒలిసి వాళ్ళు సొక్కాన్ని గుట్టించుకుంటారు, నీ ఎముకలు మాంసం వాళ్ళు వండుకు తింటారు. ఎవరు? అబద్ధ బోధకులు, దుర్బోధకులు. దేవుని వాక్యంలో రాశాడు, అబద్ధ ప్రవక్తలు, దుర్బోధకులు నీ చర్మాన్ని ఎంచక్కగా ఒలుసుకొని వాళ్ళు సొక్కాన్ని గుట్టించుకుంటారు.
మీ మాంసము ఎముకలు ఉడకబెట్టుకొని తింటారు. కనుక మీరు దేని యందు ఉంటారో మీరే తీర్మానం చేసుకోండి. మోకరేల్స్ కలిగిన వాళ్ళు మోకరించండి, తలల వంచ కలిగిన వాళ్ళు తలల వంచి రేపు సంస్కార ఆరాధన విషయమై మీరు ప్రార్థన చేసుకోండి. ఈ రాత్రి నువ్వు అక్రమంగా ఉన్నావా, క్రమంగా ఉన్నావా? దేవుని సంఘంలో ఎలా ఉంటున్నావు? దేవుని మందలో ఎలా ఉంటున్నావు? ఇంటికాడ ఏం చేస్తున్నావు? నా దేవునికి రహస్యమైనది లేదు. త్వరగా చేసుకోవాలి. నోరు తెరువు. దేవుని మందిరంలో నోరు తెరిస్తేనే నీ హృదయాన్ని నింపుతాడు. నోరు తెరవకపోతే నీ హృదయాన్ని నింపడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసుకోవాలి. వాక్యము నిమిత్తం ప్రార్థన. అక్రమ సహవాసంలో ఉన్నావా? సంఘానికి శత్రువులతో, సంఘ విద్రోహ శక్తులతో నీ సహవాసం ఉందా? అయోగ్యులు, అపవిత్రులు, సిగ్గుమాలిన వాళ్ళు, నీతి తప్పిన వాళ్లతో నువ్వు నడుస్తా ఉన్నావా? దేవుడు ఆలయములో చూస్తూ ఉన్నాడు. దేవుడు ఆలయములో చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, నా మాటలు కాదండి, దేవుని యొక్క మాటలు గుర్తులు గుర్తులుగా మీకు అందిస్తా ఉన్నారు. ఆయన నిజమైన ద్రాక్షావళి తీగల మనం, అందుకని ఆయన మాటలు గుర్తులు గుర్తులుగా మనకి వినిపిస్తున్నాడు. గుర్తులు గుర్తులుగా మనకి వినిపిస్తున్నాడు. అక్రమంలో ఉన్న వారులారా, ఈ రాత్రి క్రమం ఎరగండి. సంఘానికి దూరం అవ్వద్దు, సావాసానికి దూరం అవ్వద్దు, సావాసములు ప్రేమ ఐక్యతకి దూరం అవ్వద్దు. తర్వాత నీ తిప్పలు ఎవరు ఆదుకోలేరు. అప్పుల కంటే భారమైపోతాయి తిప్పలు. యోగ్యత కంటే యోగ్యత ఎక్కువైపోయింది. సిగ్గుమాలిన పని పడిపోతావు. సిగ్గుమాలి, సిగ్గుమాలి. హల్లెలూయా. చేయాలి. చూస్తున్న దేవుడు